అంటే మీరు మౌనం పాటిస్తున్నారు, అవతల చూస్తే ఒక సమన్వయకర్త వచ్చి చేరారు, అది కూడా ఎవరైతే మీరు ఇబ్బందికరంగా భావిస్తున్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్వయాన సోదరుడైన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ పరిస్థితుల్లో మీకు వైసీపీ నుంచి సానుకూలత వస్తుందని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా ఆశిస్తున్నానని. అల్టిమేట్గా రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒక కుటుంబాలకు ఇట్లా 3 టికెట్స్ 4 టికెట్స్ ఇట్లా ఇస్తారని మేము అనుకోవట్లేదు. చూద్దాం. డెఫినెట్గా మనసు చంపుకోలేక నేను మౌనం వహించినందుకు వేరే వాళ్ళు రావడం జరిగింది, స్థానికులు కాని వ్యక్తులు రావడం జరిగింది. డెఫినెట్గా పరిస్థితుల్లో మార్పు వస్తుందని అంతకుమించి చేయగలిగింది ఏముంది? ఇప్పుడు తెలుగుదేశాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మౌనం వహించక మనం అట్లని మళ్ళీ ఏదంటే అది చేసే పరిస్థితి లేదు కదా. సో మౌనం వహించక తప్పదు. మీరు అవునన్నా కాదన్నా మీ తంబలపల్లి నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడైన మిథున్ రెడ్డి పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. అంటే మొత్తం కూడా వాళ్ళ హవానే కొంచెం వాళ్ళని కాదని జగన్మోహన్ రెడ్డి మీకు ఎలా న్యాయం చేయగలుగుతారు? నాడు ఎన్నికల్లో మీకు జరిగిన అన్యాయం గురించి చెబుతూనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మీకు ఎలా న్యాయం చేయగలుగుతారు? డెఫినెట్గా చేయగలుగుతారని ఆశిస్తాం. అంటే ఆశతో బతకడమే కదా కావాల్సింది. అంటే ఆశతో బతకచ్చు, కానీ కనీసం సానుకూల దృక్పథమైన ఉండాలి. అంటే ఇప్పుడు మీరు దూరంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని పిలిపించి ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావు ప్రవీణ్, పని చేసుకో, కాన్స్టిట్యూషన్లో తిరుగు, ప్రజల మధ్య ఉండు అని మీకు సర్ది చెప్పడానికి కూడా ప్రయత్నించని జగన్మోహన్ రెడ్డి రాబో ఎన్నికల్లో మిథున్ రెడ్డిని మిమ్మల్ని కూర్చోపెట్టి సానుకూల దృక్పథం ఏర్పాటు చేసి మీకు ఎలా సహకరిస్తారనుకుంటున్నారు? డెఫినెట్గా అదే ఇందాక చెప్పినట్టు పార్టీ కోసం అంటే మేము 30 సంవత్సరాల పార్టీని, తెలుగుదేశం పార్టీని అన్నీ వదిలేసి ఆ రోజు ఇప్పుడు నేను మళ్ళీ కష్టపడి తిరిగి అయితే నేను మళ్ళీ ఎమ్మెల్యేనే అవుతాను, అంతే కదా. సో ఆ ఎమ్మెల్యే పదవే పోయింది కదా నాకు. నేను టీడీపీలో ఉండుంటే నాకు ఎమ్మెల్యే పదవి అలానే ఉండేది. ఎమ్మెల్యే పదవి 1 ఇయర్ ముందు నేను కష్టపడి, నా కార్యకర్తలు అందరూ కష్టపడి సంపాదించి ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేసాం ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో. అంటే మనం ఒక పార్టీకి వెళ్తున్నప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి పెట్టుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆ రోజు రాజీనామా చేసాం. యాక్సెప్ట్ చేయలేదు. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ ఉండగా యాక్సెప్ట్ చేశారు. అంటే ఉన్న పదవిని పోగొట్టుకొని కమిట్మెంట్గా ఉంటాం. ఎక్కడున్నా, అది అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా కమిట్మెంట్గానే ఉన్నాం. సో కమిట్మెంట్గా ఉన్న వ్యక్తులు కూడా అవసరం పార్టీకి. అది గుర్తిస్తారని ఆశిస్తాం. అంతే. పార్టీలో నాయకునికి కమిట్మెంట్ ఉండడం ఎంత ముఖ్యమో అలాగే పార్టీలో పనిచేసే వారి మీద అధిష్టానానికి కూడా అంతే కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ లేనప్పుడు నాయకులు ఏం చేయాల్సి వస్తుంది? కమిట్మెంట్ వస్తుంది కమిట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఏదో మనకు ఇది ఒక తాత్కాలికంగా మనకి ఇబ్బందికరమైన పరిణామం. మేమందరం ఆశిస్తున్నాం ఈ సమస్య పరిష్కారం అవుతుంది. డెఫినెట్గా పరిష్కారం కావాలని ఆశిస్తున్నాం, పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం నియోజకవర్గం మాదే, తంబలపల్లిలో ద్వారకనాథ్ రెడ్డి గారు మా బాబాయ్ అంటూ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు. గడపరపు వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో మీ ఆశ ఎండమావుల్లో నీటి కోసం అల్టిమేట్గా నాయకుల యొక్క దశను నిర్ణయించేది అల్టిమేట్గా ప్రజలు కోరుకుంటే ఎప్పుడైనా మనం దానికేమి ఒకరి సహకారం అవసరం లేదు. ప్రజల సహకారం ఉంటే చాలు. ఎవరిని తిరిగినా ఎవరిని చేసినా కానీ మేము చేసిన సేవ కానీ గత 30 సంవత్సరాలు ఆ కుటుంబానికి అంటే ఆ నియోజకవర్గానికి మా కుటుంబం చేసిన సేవ కానీ, ముఖ్యంగా సేవ అనే దానికంటే మేము అందుబాటులో ఉండి వాళ్ళకు ధైర్యాన్ని భరోసా ఇచ్చిన తీరు కానీ ఇవాళ మర్చిపోలేకపోయినారు. ఆ రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద కోపంతో నన్ను ఓడించారు. ఆ రోజు ఇది 2000 మొన్న జరిగిన ఎన్నికల్లో. ఇప్పుడు చాలామంది రిపెంట్ అవుతున్నారు. చాలామంది మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం అనే ఒక ఇది వచ్చింది ఇప్పుడు ప్రజల్లో. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు లేదా మిగతా వాళ్ళకు కావచ్చు, కామన్గా ఉన్న ప్రజలు. కాబట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు ఒకవేళ ఎలా పోవాలని. ఏదో మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర బలం ఉంది, మేము వస్తాము, దండయాత్రలకు వస్తాము అనే అంశం కాదు కదా ఇది. ఇది డెమోక్రసీలో దండయాత్రలకు వచ్చినట్టు అదేదో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు దండయాత్రకు వచ్చినట్టు దండయాత్రలకు వస్తామంటే, ఎస్పెషల్లీ నాలాంటి నియోజకవర్గాల్లో పేద నియోజకవర్గం కావచ్చు, కరువు నియోజకవర్గం కావచ్చు, కానీ చైతన్యమైన నియోజకవర్గం రాజకీయంగా కావచ్చు. అందుకే ఆ రోజుల్లో కూడా భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటం చేసేది దాదాపు 80 అర్లీ 80sలోనే వచ్చింది. సో ఇటువంటి చైతన్యం ఉండే నియోజకవర్గంలో దండయాత్రలు పనిచేయవని నేను అనుకుంటున్నానండి. ద్వారకనాథ్ రెడ్డి స్థానికేతరుడు మనకు అవసరం లేదన్న ఒక అంశాన్ని మీ వర్గం ద్వారా లేవనెత్తున్నారు. ఈ ఈక్వేషన్లోనే వైసీపీ నుంచి
చివరి నిమిషంలో ఖచ్చితంగా టికెట్ మీ ఇంటికే వస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారనేది మీ వర్గం నుంచి వినిపిస్తున్న వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా కదా, ఇప్పుడు అతను స్థానికేతరుడు కాదు కదా, మనం లేవనెత్తాల్సిన అంశం ఏం లేదు అందులో, మనం ప్రత్యేకంగా దాన్ని లేవనెత్తే అంశం ఏం కాదు అది. అతను 2-3 నియోజకవర్గాలకు అవతలున్న వ్యక్తి. సో ఈ నియోజకవర్గంతో ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తులు కాదు.